ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో నిర్వహించబోతున్న టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా మ్యాథ్స్కు సంబంధించిన క్లాస్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టెట్కు సంబంధించిన పేపర్ 1 టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. 49 రూపీస్కే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మనం తీసుకురావడం జరిగింది. మ్యాథ్స్కు సంబంధించిన సొల్యూషన్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక టెస్ట్ను మీరు ఎన్నిసార్లు అయినా రాసుకునే విధంగా ప్రొవైడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఒక గ్రాండ్ టెస్ట్ కూడా 49 రూపీస్లోనే ప్రొవైడ్ ఇస్తున్నాము. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్గా ఈ వీడియోలో భాగంగా 7th క్లాస్ మ్యాథ్స్కు సంబంధించి త్రిభుజము ధర్మాలు అనే లెసన్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఈ పటం ఆధారంగా ఈ క్రింది వాణిలో సరి అయిన ఆప్షన్ ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఏబీ ప్లస్ బీసీ ఈక్వల్స్ టు సిఏ అంటున్నాడు. ఆప్షన్ బి వచ్చేసి ఏమంటున్నాడు అంటే బీసీ ప్లస్ సిఏ లెస్ దెన్ ఏబీ అంటున్నాడు. ఆప్షన్ సి వచ్చేసి సిఏ ప్లస్ ఏబీ గ్రేటర్ దెన్ బీసీ అంటున్నాడు. ఆప్షన్ డి బీసీ ప్లస్ సిఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఏబీ అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చిన త్రిభుజం ఏదైతుందో ఈ త్రిభుజం యొక్క భుజాల ఆధారంగా క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేశాడు. ఇంపార్టెంట్, మనకు త్రిభుజ ధర్మాలు అనేవి ఇంపార్టెంట్. అందులో భాగంగానే 2 భుజాల మొత్తం అనేది 3వ భుజం కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా, 2 భుజాల పొడవులో మొత్తం అనేది 3వ భుజం కంటే ఎక్కువ ఉంటుంది. సో ఆ ధర్మం ఆధారంగా ఈ క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేశాను. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ గమనిస్తే ఏబీ భుజము బీసీ భుజం కలిపితే సిఏ భుజానికి సమానం అవుతుందా? కాదు, ఎక్కువ అవ్వాలి మనకు, కాబట్టి రాంగ్. అదేవిధంగా మనకు సెకండ్ ఆప్షన్ చూసినట్టయితే బీసీ భుజము సిఏ భుజం కలిపితే ఏబీ భుజం కంటే తక్కువ ఉంటుంది అంటున్నాడు. కాదు, ఇది కూడా. ఓకేనా, అదేవిధంగా ఆప్షన్ సి చూసుకున్నట్లయితే సిఏ భుజము ఈ కర్ణం ఏదైతుందో ఈ కర్ణంతో పాటు అదేవిధంగా ఏబీ ఏదైతుందో ఈ ఎదురు భుజం కలిపితే మనకు బీసీ కంటే ఎక్కువ ఉంటుంది. ఎస్, ఈ 2 భుజాలను కలిపితే 3వ భుజం కంటే ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ సి రైట్ అన్నమాట. సో ఈ విధంగా త్రిభుజ ధర్మాలు తెలిసినప్పుడు క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది, మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకేనా, త్రిభుజంలోని ఏవైతే 2 భుజాల పొడవు ఉందో 2 భుజాల పొడవు అనేది 3వ భుజం కంటే ఎక్కువ. ఈ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్ అనేది ఈ విధంగా ఫ్రేమ్ చేశాను నేను. నెక్స్ట్ వన్, త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 3 యాంగిల్ బి అంటే యాంగిల్ ఏ ఎంత ఉంటుందంట, బీతో పోల్చినప్పుడు 3 రెట్లు ఎక్కువ. అదేవిధంగా యాంగిల్ సి విలువ ఎంత ఉంటుంది, బీతో పోల్చినప్పుడు 2 రెట్లు ఎక్కువ. అయినా 3 కోణాల మొత్తం ఎంత? ఓకేనా, చూద్దాం. మనకు త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ అని తెలుసు, అదే రాసుకున్నాను. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. దీనిలో నేను ఏం చేశానంటే యాంగిల్ ఏ విలువ రాసుకున్నాను 3 యాంగిల్ బి, అదేవిధంగా యాంగిల్ సి విలువ ఇచ్చాడు 2 యాంగిల్ బి, అదేవిధంగా బి విలువ ఎంత ఉందో అంతే రాశాను. సో మొత్తంగా మనకు యాంగిల్ బి రూపంలో వచ్చేటట్టు రాయడం జరిగింది. క్వశ్చన్ కూడా అక్కడే అదే విధంగా ఇచ్చారు. కాబట్టి మొత్తంగా 6 యాంగిల్ బి అవుతుంది. ఇచ్చిన క్వశ్చన్ ఆధారంగా మనకు 6 యాంగిల్ బి అనేది ఈక్వల్స్ టు 180 అవుతుంది. సో మనకు 6 అనేది ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది, అక్కడ వెళ్తే డివైడ్ అవుతుంది. ఓకేనా, 180 కిందికి వెళ్తుంది. యాంగిల్ బి ఈక్వల్స్ టు 30 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ బి ఈక్వల్స్ టు 30 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ బి వచ్చింది, మరి ఏ విధంగా కనుక్కుంటాం ఏ అనేది ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అనుకోవాల్సి ఉంటుంది. యాంగిల్ ఏ అనేది బికి ఎన్ని రెట్లు ఉంటుంది, 3 రెట్లు. సో అదే రాసుకున్నాను. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 3 యాంగిల్ బి అంటే 3 × 30 90 డిగ్రీస్. యాంగిల్ సి ఎంత ఉంటుంది, బీకి 2 రెట్లు కాబట్టి 2 × 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ అంటే 60 90 30 మొత్తం ఎంత అవుతుంది, 180 అవుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో మనకు పేపర్ 1లో అయితే బేసిక్గానే అడుగుతున్నాడు. పేపర్ 2కి వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్గా అడుగుతున్నాడు, చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్, ఏ రకమైన త్రిభుజంలో దాని 2 భుజాలే 2 ఎత్తులుగా ఉంటాయి? ఏ రకమైన త్రిభుజంలో దాని 2 భుజాలే 2 ఎత్తులుగా ఉంటాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, ఆప్షన్ ఏ అల్పకోణ త్రిభుజం, ఆప్షన్ బి అధిక కోణ త్రిభుజం, ఆప్షన్ సి లంబకోణ త్రిభుజం, ఆప్షన్ డి ఏది కాదు. ఏ రకమైన త్రిభుజంలో దాని భుజాలే 2 భుజాలు ఎత్తులుగా ఉంటాయని అంటున్నాడు. లంబకోణ త్రిభుజం ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సో దాన్ని తిప్పి చూడండి. సో ఇది ఇలా చూస్తే ఎత్తు అవుతుంది, ఇలా చూసినా కూడా ఎత్తు అవుతుంది. కాబట్టి ఏ రకమైన త్రిభుజంలో భుజాలు 2 ఎత్తులుగా ఉంటాయి, 2 భుజాలు 2 ఎత్తులుగా ఉంటాయంటే లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు 2 ఎత్తులుగా ఉంటాయి. ఇంపార్టెంట్, ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ వన్,
ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖ ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటుంది? ఇంపార్టెంట్, ఇది కూడా 7th క్లాస్ కాన్సెప్ట్. మనకు టెక్స్ట్ బుక్లో నా క్వశ్చనే ఫ్రేమ్ చేసి ఇక్కడ నేను తీసుకొచ్చాను, చూడండి. ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖ ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ ఏ అంతరంలో, త్రిభుజం అంతరంలో ఉంటుంది. ఆప్షన్ బి త్రిభుజం బయట ఉంటుంది. ఆప్షన్ సి త్రిభుజం కర్ణం పైన ఉంటుంది, అంటే త్రిభుజ భుజాలలో కర్ణం పైన ఉంటుంది. ఆప్షన్ డి త్రిభుజ శీర్షం పైన ఉంటుంది. సో ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖ అంటే ఏంటిది మనకు అంటే ఏదైతే ఒక రెండు శీర్షాలు ఉన్నాయో, రెండు శీర్షాల మధ్య బిందువు ఏదైతే ఉందో మనకు ఆ ఎదుటి శీర్షానికి ఈ విధంగా మనం గీసినట్టయితే ఈ రెండు శీర్షాలకు మధ్యలో బిందువుకు మనము ఎదుటి శీర్షం నుంచి గీసినట్లయితే అది మధ్యగత రేఖ అవుతుంది. ఓకేనా? ఆ మధ్యగత రేఖ ఇప్పుడు కూడా త్రిభుజం అంతరంలో ఉంటుంది. క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది కానీ కన్ఫ్యూజ్ చేస్తుంది. కాబట్టి బేసిక్ క్వశ్చన్స్ని 1-2 సార్లు క్వశ్చన్ చదివి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. త్రిభుజం యొక్క మధ్యగత రేఖ ఎల్లప్పుడూ అంతరంలో ఉంటుంది. త్రిభుజం యొక్క మధ్యగత రేఖల మిలిత బిందువుని ఏమంటారు? ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చనే. త్రిభుజం యొక్క మధ్యగత రేఖల మిలిత బిందువును ఏమంటారు? గురుత్వ కేంద్రం అంటారు. జీ. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజంలో కోణాలు 2:3:4 నిష్పత్తిలో ఉన్న ఆ కోణాలు ఏవి, ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడు. త్రిభుజంలోని కోణాలు మనకు నిష్పత్తి ఇచ్చాడు. నిష్పత్తి ఇచ్చినప్పుడు ఏ విధంగా అనుకుంటాం? త్రిభుజంలో కోణాల నిష్పత్తి మొత్తం కనుక్కుంటున్నాం. 2 + 3 + 5ని యాడ్ చేసుకున్నాను, 9 అయింది. అంటే కోణాల మొత్తం ఎంత అయింది? 9 అయింది. సో మనకు కోణాల మొత్తం 9, ఒక్కొక్క కోణం కనుక్కోవాలి. త్రిభుజంలోని కోణాల మొత్తం 180 అని తెలుసు. మొదటి కోణం 2% ఉంది, మనకు 2 నిష్పత్తులు ఉంది కాబట్టి 2/9 వేసుకున్నాను ఇంటూ 180 చేస్తే మనకు 40 వస్తుంది. 3/9. ఓకేనా? కావాల్సిన కోణం బై మొత్తం కోణం 3/9 ఇంటూ 180 60 degrees వస్తుంది. 4/9 మూడో కోణం ఏంది? 4, కాబట్టి 4/9 ఇంటూ 180 వేస్తే 80 వస్తుంది. కాబట్టి 2:3:4 నిష్పత్తిలో ఉన్న కోణాల నిష్పత్తులు ఉన్నప్పటికీ అటు కోణాలు ఏవైతాయి? 40, 60, 80. సో టోటల్ కొడితే 180. ఈ కోణాల నిష్పత్తులు ఇచ్చిన కోణాలు కూడా చాలాసార్లు అడిగారు. ఓకేనా? బేసిక్ మోడల్స్ ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఫర్దర్గా కొంచెం డెప్త్గా క్వశ్చన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వన్, ప్రక్క పటంలో x డిగ్రీస్, y డిగ్రీస్, z డిగ్రీస్ విలువలను కనుగొండి. XYZ విలువలను కనుగొనమంటున్నాడు. ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ గమనించినట్లయితే యాంగిల్ ఏ ఇచ్చాడు 40 degrees, యాంగిల్ బి ఇచ్చాడు 30 degrees. అయినా మనకు ఇక్కడ x ఇక్కడ ఉంది, ఓకేనా, y ఇక్కడ ఉంది, z ఇక్కడ ఉంది. వీటి విలువలు మనం కనుగొనాలా. సో ఏవైతే మనకు తిర్యక రేఖ ఉందో ఆ తిర్యక రేఖ కాన్సెప్ట్ తెలిసినట్టయితే మనకు ఈ ఆన్సర్ని ఈజీగా చేయవచ్చు. ప్రీవియస్ వీడియోలో నేను అదే చేశాను, రేఖలు కోణాలు వీడియో చేశాను. దానికి సంబంధించిన కాన్సెప్ట్తో పాటు ఇంపార్టెంట్ మోడల్స్ చేశాను. ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి, అది చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ గమనించినట్లయితే ఈ త్రిభుజం ఏదైతే యాంగిల్ ఈడిఏ ఉందో ఈడిఏ అదేవిధంగా ఈక్వల్స్ సిబిఏ రాశాను నేను. యాంగిల్ ఈడిఏ ఈ డి కోణము ఈ బి కోణము సమానమని రాశాను. ఇక్కడ ఎందుకు రాశాను అంటే మనకు ఏవైతే సాదృశ్య కోణాలు ఉన్నాయో సాదృశ్య కోణాలు అనేవి సమానం అన్నమాట. ఇంపార్టెంట్, సాదృశ్య కోణాలు అనేవి సమానం అవుతాయి కాబట్టే ఈ డి కోణము బి కోణం సమానం రావడం జరిగింది. ఇక్కడ మనకు బి కోణం ఆల్రెడీ 30 degrees ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్స్ ఏమవుతుంది? మనకు ఎక్స్ అనేది 30 degrees అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎక్స్ అనేది ఇది సాదృశ్య కోణం కాబట్టి ఇది ఎంత ఉంటే ఇది ఎంత ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ x డిగ్రీస్ వచ్చేసింది. మనకి x ఎంత? 30 degrees. మనకి ఇప్పుడు ఏం కావాలి? మళ్ళీ y కావాలి. x వచ్చేసింది, y కావాలి. y కావాలంటే మనం ఏం చేస్తాం? ఈ త్రిభుజం మొత్తం తీసుకుంటాం, ఏబీసీ త్రిభుజం తీసుకుంటాం. త్రిభుజం ఏబీసీలో ఇక్కడ మనకు 30, ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 30 ఉంది. 30 + 40 70 అవుతుంది. ఆల్రెడీ మనకు టోటల్ 180 అని తెలుసు కాబట్టి y కావాలి. సో y = 180 - 70, సో 110. సో y 110 అయినప్పుడు ఇక్కడ y 110 అయినప్పుడు మనకు z ఎంత అవుతుంది? ఇవి కూడా శీర్షాభిముఖ సాదృశ్య కోణాలు. ఈ YZ కూడా సాదృశ్య కోణాలు అవుతాయి. సో y అనేది 110 అయినప్పుడు ఆటోమేటిక్గా z అని కూడా 110 అవుతుంది. ఎందుకోసము? y, z సాదృశ్య కోణాలు కాబట్టి. ఓకేనా? సాదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, ఏకబాహ్య కోణాలకు సంబంధించిన కాన్సెప్ట్ ప్రీవియస్ వీడియోలు ఉంది, చూడని వారు చూసే ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్ అది కూడా. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రక్క పటంలో x డిగ్రీస్ విలువ ఎంత, x విలువ ఎంత? ఇంపార్టెంట్ ఇది కూడా. పక్క పటంలో మనకి ఇక్కడ x విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ గమనించినట్లయితే మీరు ABCDE 5 బిందువులు అవుతున్నాయి మనకు. ఓకేనా? 5 బిందువులు ఉన్నాయి, 5 శీర్షాలు ఉన్నాయి. సో దీంట్లో మనకు ఈ యాంగిల్ ఈ ఇచ్చాడు ఎంత? మనకు 130 degrees ఇచ్చాడు. ఓకేనా? ఒకటే కనిపిస్తుంది మనకి ఇక్కడ. సార్ మరి ఎలా కనుక్కుంటాం ఒకటి ఇస్తే అంటే ఇక్కడ మనకు గమనిస్తే మీరు యాంగిల్ బి అనేది 90 degreesగా ఉంటుంది, లంబకోణం ఉంది మీకు కాబట్టి మనం రాసుకోవాలి. యాంగిల్ బి ఎంత అవుతే యాంగిల్ డి కూడా అంతే అవుతుంది.
యాంగిల్ బి ఎంత అవుతే యాంగిల్ డి అంతే అవుతుంది. ఎందుకు? అవి రెండు సాదృశ్య కోణాలు కాబట్టి. అవి రెండు సాదృశ్య కోణాలు. యాంగిల్ బి ఎంత అవుతే డి అంతే అవుతుంది. ఓకేనా? అప్పుడు మనకు ఈ ఈ ఈ వాల్యూ ఇచ్చాడు. ఈ ఈకి డికి సంబంధం ఉందా? ఉంది. ఎందుకు ఉందో చెప్తాను. మనకి ఇక్కడ గమనించినట్లయితే యాంగిల్ ఈ యాంగిల్ ఈ విలువ ఏదైతుందో ఇది అంతరభిముఖ కోణాలకు సమానం. యాంగిల్ ఈ అనేది ఈ యాంగిల్ ఈ ఏదైతుందో ఈ యాంగిల్ ఈ అనేది ఈ ఏడి ఏవైతున్నాయి ఏడి కోణాలు మొత్తానికి సమానం. ఈ బాహ్య కోణం త్రిభుజం యొక్క బాహ్య కోణం అనేది త్రిభుజం అంతరభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే లోపల ఉన్న రెండు కోణాల మొత్తానికి సమానం అవుతుంది ఈ 130 అనేది. మనకు ఆల్రెడీ డి 90 తెలుసు, యాంగిల్ ఏ తెలియదు. సో కాబట్టి 130 = 90 + ఏ. సో యాంగిల్ ఏ = 90 ఇటు వస్తుంది, 130 పక్కకు 130 - 90 యాంగిల్ ఏ 40 అవుతుంది. ఇంపార్టెంట్. త్రిభుజంలోని బాహ్య కోణం ఏదైతుందో ఆ బాహ్య కోణం అనేది అంతరభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఈ బాహ్య కోణం అనేది ఓకేనా, ఈ యాంగిల్ ఈ అనేది మనకు ఏ + డి కలిపితే వస్తుందన్నమాట. డి 90 ఉంది, 130 బయట ఇచ్చాడు, ఇది 40 కదా. సో అది ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్. ప్రక్కపటంలో పి విలువ కనుక్కునండి. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ చూద్దాం. సో అంటే ఇక్కడ పి విలువ ఇక్కడ ఉంది. ఓకేనా, ఈ విలువ మనం కనుక్కుందాం. ఇక్కడ ఇచ్చినట్లయితే యాంగిల్ ఏ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 50 degrees ఇచ్చాడు. యాంగిల్ డి ఇచ్చాడు, 45 ఇచ్చాడు. అదేవిధంగా యాంగిల్ బి వచ్చేసి 35 ఇచ్చాడు. ఓకేనా, ఏబిడి ఇచ్చాడు. ఓకేనా, మనం కనుక్కునాల్సింది ఇప్పుడు చూద్దాం. ముందుగా సి కనుక్కున్నాం. మనం సి కనుక్కున్నామంటే ఇప్పుడు చెప్పుకున్నాం కాన్సెప్ట్, బాహ్య కోణం అనేది అంతరభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో ఏ + 50 + 35 ఏబి కలిపితే మనకు సి వస్తుంది. అదే చేశాను మీకు ఇక్కడ. సో ఎంత వస్తుంది? 85 వచ్చింది. యాంగిల్ సి 85 వచ్చింది మనకు. యాంగిల్ సి వచ్చింది, యాంగిల్ డి కూడా ఉంది కదా. ఓకేనా, మన కాన్సెప్ట్ ఏంది? ఈ పీ కనుగొనడం. ఈ పీ కనుగొనాలంటే మనకు ఈ సిడి తెలిస్తే ఆటోమేటిక్గా పీ కనుక్కొనవచ్చు. కాబట్టి సి కనుక్కున్నాను ముందుగా, 85 వచ్చింది. డి తెలుసు 45, 85 + 45 కలిపి 180 కింద తీసేసాను. ఎందుకంటే మూడో కోణం కావాలంటే రెండు కోణాలను కలిపి మూడో మొత్తంలో కింద తీసేసి వస్తుంది. ఇది 130 అయింది. ఓకేనా, 130 అనేది 180 కింద తీసేసాను. పి అనేది ఎంత వచ్చింది మనకు? 50 degrees వచ్చింది. ఈ టెట్కు సంబంధించి పేపర్ 1 కానీ పేపర్ 2కు సంబంధించిన మ్యాథ్స్ క్లాసెస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. ఇప్పటికే ఒక క్లాస్ అప్లోడ్ చేసినాను, రేఖల కోణాలు. సో దాని తర్వాత సెకండ్ క్లాస్ ఇది. క్లాస్లో మనకు 7th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ 10th క్లాస్లో ఇంపార్టెంట్ ఏవైతే లెసన్స్ ఉన్నాయో అందులోకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని మీ ముందుకు ఈ విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. టెట్కు సంబంధించి పేపర్ 1 టెస్ట్ సిరీస్ అనేది 49 రూపీస్కి అందుబాటులో ఉంది. తీసుకునే ప్రయత్నం చేయండి. మన టెస్ట్ సిరీస్లో మ్యాథ్స్కి సంబంధించిన సొల్యూషన్స్ కూడా ఇస్తున్నాం. మీకు ఒక క్వశ్చన్ ఉంది టెస్ట్లో, ఆ టెస్ట్లో మీకు క్వశ్చన్ సంబంధించిన సొల్యూషన్ కావాలనుకుంటే మనం టెస్ట్ రాసిన తర్వాత మీకు డిస్ప్లే అవుతుంది. సో కాబట్టి టెస్ట్ రాసిన ప్రయత్నం చేయండి. టెస్ట్ను చాలా సింపుల్గా చాలా తక్కువ ప్రైస్కి ప్రిపేర్ చేసి ఉన్నాను కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ ఇంపార్టెంట్ PDF ఫైల్స్ అనేది షేర్ చేస్తుంటాను. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.